హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి మిద్దె తోట పైన హార్వెస్ట్ చేసిన చామదుంపలండి. ఇది చామదుంపల కర్రీ. ఇది హార్వెస్ట్ చేసి చాలా రోజులు అవుతుందండి, కానీ ఏమీ అవ్వంట. ఇవి ఎన్ని రోజులున్నా ఇలా ఉంటాయి. నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదండి, ఇది బయటే ఉంది. అంటే కుళ్ళిపోవడం కానీ పాడైపోవడం కానీ ఉండదంట దుంపలు ఎన్ని రోజులైనాను. ఇప్పుడు మార్కెట్లోని వాళ్ళు తెచ్చి 1 year వరకు ఉంచుతారంటండి. కంద కూర కంద కానీ చామదుంపలు కానీ పెండలం ఇవేవి పాడవ్వంట. మన చూడండి, బంగాళదుంపల్లాగా కుళ్ళిపోయినట్టుగా అవ్వవి. ఆర్గానిక్గా పండించుకునేవి. 2 దుంపలు చిన్నవి పెట్టానండి. అవి ఇంచుమించు 1 కిలో వచ్చిందండి. మొత్తం అంతా కర్రీ చేసాను. ఫ్రై చేయలేదు ఫ్రెండ్స్, ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయడం కదా అని నేను ఫ్రై చేయలేదు, కర్రీయే చేశాను. తర్వాత కూడా నాకు తెలిసిన విషయము, ఎక్కువగాను కారం యూజ్ చేయకూడదు అంటండి. కారంకి బదులు పచ్చిమిరపకాయలు వేసుకుంటే మంచిదంట, మన కారానికి సరిపడినట్టుగా. ఎక్కువగా పచ్చిమిరపకాయలు యూజ్ చేసినా మంచిదని. ఈ చామదుంపలు కూడాను కొంచెం జిగురుగా ఉంటాయి. మనము బాయిల్ చేసి తొక్క తీసిన తర్వాత బాయిల్ చేస్తున్నప్పుడే కొంచెం ఆయిల్ ఉప్పు కూడా వేసుకోవాలండి. అవి జిగురుగా ఉంటే మంచివి, ఇలాంటివి తింటేనంట. ముడుకుల్లోంచి చూడండి, జిగురు అరిగిపోయింది, ముడుకులు నొప్పి పెడుతున్నాయి, మెట్లు అవి ఎక్కలేకపోతున్నాము. మనం నడుస్తున్నప్పుడు ముడుకుల దగ్గర చిన్న శబ్దంలా ఒక్కొక్కరికి వస్తుంటుంది. అలాంటివన్నీ బాగా తగ్గుతాయి అంటండి ఇలాంటివి తినడం వల్ల. ఈ జిగురు పదార్థం బెండకాయ అయినా ఇలాంటి కర్రీస్ అయినాను. అందుకని మనం తినే వాటిలో ఇలాంటి కర్రీస్ వండుకోవాలండి. నేను ఇందులో కొంచెం చింతపండు కూడా వేశాను, అది ఎవరిష్టం వాళ్ళది. చిన్న చింతపండు పుల్ల, చిన్న మన నిమ్మకాయ సైజ్ అంతా పిండి వేసుకున్నానండి. మనం పులుపు వేసామంటే దాంట్లో కొంచెం చింతపండు వేసినప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా వేస్తానండి. ఆ క్వాంటిటీ కరెక్ట్గాను తీగా పుల్లగా ఉన్నట్టు ఉంటుంది కూర. అలాగని మరీ తీపి ఉండదు, కానీ టేస్ట్గా అనిపిస్తుంది. రైస్లోకి, చపాతీలోకి, దేనికైనా బాగుందండి. ఆ రోజు మేము ట్రై చేసి తిన్నాం కదా, బాగుంది కర్రీ. ఫ్రెండ్స్, కోపం కోసం ఒక బుక్లో ఇందులో చదివానండి నేను, అది మీతోని షేర్ చేసుకుందామని. ఇలా నిశ్శబ్దం అంటండి ఎంత శక్తివంతమైందంటే, కోపం అగ్నిలా మండుతుంది, కానీ ఒక క్షణంలోనే అన్నీ కాల్చేస్తుందండి. కానీ సహనం ఐస్లా ఉంటుందండి. నెమ్మదిగా నిశ్శబ్దంగా ఆ అగ్ని ఆర్పేస్తుందండి. అరిచేవాళ్ళు బలంగా కనిపిస్తారు ఆ నిమిషానికి మట్టుగా, కానీ మౌనంగా ఉండేవాళ్ళే బలమైన వాళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పింది నిజమే అంటారా? కదండి, 100% కరెక్ట్. నిశ్శబ్దంగా ఎంత పని అయినా చేయొచ్చు. అరిస్తే ఆ నిమిషంకి అరుస్తున్నారు అని అది అలవాటు అయిపోయినట్టుగా అయిపోతుంది ఎవరికైనా. అరిచి సాధించుకోలేమండి ఏ పనైనా. మౌనంగా ఉండే మనం ఏ పనైనా సాధించవచ్చు. చూసారా, అంత బాగా చెప్పారా? నాకు ఇది కొటేషన్ చదివాను, నాకు బాగా నచ్చింది, అందుకు మీతో షేర్ చేసుకుందామని ఇలా చెప్పానండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత కూడా నేను జీలకర్ర పొడి చేసుకొని రెడీగా ఉంచుకుంటానండి. ఎప్పుడు ఏ కర్రీలోకైనాను వేస్తుంటాను. ఫ్లేవర్ బాగుంటుంది, తర్వాత జీర్ణానికి కూడా బాగా వస్తుంది జీలకర్ర ఎక్కువగా యూజ్ చేయడం వల్ల.
కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది మా ఆర్గానిక్ చామదుంపల కర్రీ? ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. అన్నం తింటుంటే అప్పుడప్పుడు ఇలాంటివి మంచివి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ కామెంటే మాకు బూస్ట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.